పౌలు శిరలో కారణమైనటువంటి వ్యక్తిని ఏం చేశారు తెలుసా? వారిని కొట్టేసి శరసాలలో బంధించి కట్టేశారండి. అలాంటి క్రమంలో టైం అంట 12 అయిందంటే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలోని వాక్యం అండి. ఆ 16వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో చదివినట్లయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల ఏం చేస్తారు? అసలు దెబ్బలు తిన్నవాడు, అపనిందలు వచ్చిన వాడు, రక్తాలు కారుతున్న వాడు ఆరాధన చేయగలుగుతారా? అర్థమవుతుందండి. అక్కడ రాసేటండి మళ్ళీ పాటలు అనే మాట అక్కడ కూడదు. తర్వాత పాటలు అనే మాట వచ్చిందా, కీర్తన మాట వచ్చిందా? చూద్దామా 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు దేవునికి ప్రార్థించి అక్కడ పాటలు రాయండి, కీర్తనలు అక్కడ మధ్యరాత్రి వేళ బిడ్డ 12 గంటలకు ఏం చేస్తారండి? అందరూ ఏం చేస్తారు చెప్పండి? నిద్రపోదంటే నిద్ర రావట్లేదు. ఎందుకంటే పౌలు చాలా బాధతో ఉన్నారు. రాష్ట్రం కలిగిన సేవకులు వారు, దేవుని ఆత్మ చేత నింపబడిన సేవకులు వారు, దేవుని శక్తిని రుజువు పరిచేటువంటి సేవకులు, హల్లెలూయా. దేవుని బలమును ప్రత్యక్షత చూపించే సేవకులు, అద్భుతాలు చేసే సేవకులు, ఏదో అల్లటప్పగా పప్పాలు కనిపించే సేవకులు కాదు. ప్రజల మాటకి ఏ మాత్రం కూడా చెడ్డగా తప్పులో ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, పాపములు ఉన్నవాడు ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావు, శాపములు ఉన్నవాడు ఇదిగో నువ్వు శాపములో ఉన్నావు, దయ్యాలు పెట్టినవాడు ఇదే నువ్వు దయ్యాలతో పడతామని బహు బలమైన బలబుద్ధి ప్రసాదం చేసినటువంటి వ్యక్తులు పౌలు శీలలు. అలాంటి వ్యక్తులకి శోధన వచ్చింది, అలాంటి వ్యక్తులకి కష్టం వచ్చింది, అలాంటి వ్యక్తులకి చాలా ఇబ్బంది కలిగింది. అయితే వారు మధ్యరాత్రి వేళ అన్ని దెబ్బలను అంతగా కొట్టిన రక్తం కారణంత బట్టి ఇబ్బంది పడిన వారి బాధపడలేదు, కానీ వారి సువార్త ఆపలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే వరకు, వారు అనుకున్న గురి, వారు అనుకున్నటువంటి గమ్యం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దెబ్బలు దెబ్బలా జరిగి నిలబడ్డారు. సరైన జాతి గల కూడుకుందంట ఏం చేస్తారు? దెబ్బలు తిన్నా ఒళ్ళంతా రక్కులు ఏర్పడినా ఆ కత్తితో సీరియస్గా ఆ కోడుకుంది. అది నిజమైన కరెక్ట్ అయితేమో జాతి అయితేమో ఆ బరిలోనే అలా రక్తం కాల్చుతూ చనిపోతున్నారు. అలాంటి వారు ఈ దైవ సేవకులు. దేవుని స్తోత్రం. సమర్థంగా ప్రార్థిస్తున్నప్పుడట ఎవరున్నారంటప్పుడు ఖైదీలు పెట్టారట. వీటితో పాటు శరసాలలో ఖైదీలు పెట్టున్నారు. అప్పుడు ఒకేసారి అకస్మాత్తుగా భూకంపం కలిగి శరసాల యొక్క పునాదులు కలిపేయడమే యేసయ్య, హల్లెలూయా. అద్భుతమైన నువ్వు ప్రార్థన చేస్తే ఈ ప్రతికూల పరిస్థితుల్లో మారిపోతాయంటే, పునాదులు కలిగిపోతాయంటే, అది కష్టమైన సరే నా దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకి సమస్తము సాధ్యము. నువ్వేదైనా చేసి దేవుడు తగ్గపడే కదా. అది ఏదైనా ఈ గంట సాధ్యపరచగల దేవుడు ఏదైనా చేస్తాడు. మనమే ఏది చేయలేం, ప్రార్థన చేయలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం, క్రమంగా బదిలాడికి రాలేకపోతున్నాం. కొంతవరకు ఏదో రకంగా బాధపడుతున్న మందికి వస్తే వస్తున్న వాడి మీద చెప్తున్న సాగుల మీద ఈరోజు చాలా చెడ్డ నా చెవులు పడతాయి, మళ్ళీ కానీ వినబడితే ఇక్కడ దేవుడికి అప్పు చెప్తాను, రెండు నేను చేసి కూడా చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చాలా మంది గంటగానే దైవ సేవకుడైన వాడి మీద ఎవరైనా కామెంట్ చేస్తున్నారు. దేవుని చర్చికి వస్తున్నటువంటి వారు ఎవరైనా సరే సూటిపోటి మాటలు మాట్లాడ ఒక్క చిన్న సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని కంప్లీట్ ఇస్తే 10 సంవత్సరాల జైలు